దేవుళ్ళందరినీ సన్నగా స్లిమ్గా కండలేసుకొని చూపించి వినాయకుడు మాత్రం లావుగా బొద్దుగా చూపించాడు, ఎందుకు అర్థం కావట్లేదు. ఇందులో ఇతనికి అర్థం కాకపోవడానికి అంత విచిత్రం ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఊహించేసుకోవడం, సనాతన ధర్మం మీద విషం చిమ్మేయడం. వినాయకుడు హెడ్ని తీసేయడానికి ముందు వినాయకుడు సన్నగా ఉన్నాడు, ఎలిఫెంట్ హెడ్ పెట్టిన తర్వాత లావైపోయాడు, ఎందుకు అర్థం కావట్లేదు. దేని ఆధారంగా అంటే కల్పిత గ్రంథాలు, స్వేచ్ఛానువాదాలు, ఇలా ఏ ఆధారంతో ఇలా సన్నం లావు అంటున్నావో కనీసం నీకైనా అర్థం ఉందా? నీకు తెలియకపోతే ఎవరిని అడగాలి? దీని గురించి పూర్తి అవగాహన ఉన్నవారిని అడిగి తెలుసుకుని మాట్లాడాలి. మనకు తెలిసింది తెలుసుకున్నది అంతంత మాత్రమే. ఇంత మాత్రానికి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించడం నీకు సరైనదేనా? వినాయకుడికి ఎలిఫెంట్ హెడ్తో పాటు ఎలిఫెంట్ ఉన్న మెటబాలిజం కూడా పెట్టారు, అందుకే చివరికి ఆయన కూడా లావయ్యాడు. భగవంతుని రూపాలు సంస్కృత మూల గ్రంథాల ఆధారంగా పూజించేవి, మానవులు ఆచరించదగినవి. నువ్వు ఏ మూల గ్రంథాల ఆధారంగా ఈ వీడియోలో వినాయకుడిని హేళన చేస్తున్నావు? మెటబాలిజం కూడా పెట్టారు అని నీకు ఎవడు చెప్పాడు? ఏ మూల గ్రంథంలో రాస్తుంది? ఈ వివరాలన్నీ నువ్వు చూపించి మాట్లాడాలి. నీకు నచ్చిన సొల్లు మాట్లాడకూడదు. ఆయన తలుచుకుంటే ఓం భీమ్ బస్ సిక్స్ ప్యాక్ తెచ్చుకోగలుగుతాడు, కానీ ఎందుకు ట్రై చేయట్లేదు ఎవరికి తెలియదు. నాకు కానీ వినాయకుడు కనబడితే ప్రోటీన్ గురించి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల గురించి, హెల్తీ ఫ్యాట్ గురించి, ఫైబర్ గురించి క్లాస్ బిస్తా. 6 ప్యాక్స్ అంటావు, ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు అంటావు, భగవంతునికి క్లాస్ పీకుతా అంటావు. ఆయన్ని బాడీ షేమింగ్ చేసే ముందు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. నల్లటి ముఖానికి తెల్లగా పౌడర్ వేసినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మొహం చూస్తే ఉబ్బిపోయిన తాటిబట్టిలాగా ఉంది. నీ అవతారమే ఇలా ఉంది. నువ్వు అవతార పురుషుల గురించి మాట్లాడే అంత గొప్పవాడినని అనుకోవడం మా కర్మరా బాబు. కార్బోహైడ్రేట్స్ అంటావు, ప్రోటీన్స్ అంటావు. కన్నడ స్టార్ హీరో పుతిన్ రాజ్ కుమార్ కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అంతటి ఒడివా నువ్వు? ఎలిఫెంట్ హెడ్తో పాటు ఎలిఫెంట్ కున్న డైజెస్టివ్ సిస్టమ్ కూడా తీసుకుని వచ్చి నీ కొడుకు ఎందుకు పెట్టావని శివుడు గడ్డం పట్టుకుని అడగాలనుంది. సరిగ్గా గమనించండి, వినాయకుడికి క్లాస్ పీకే అంత గొప్పవాడు, అంత మగోడు, అంత పనుడు వీడు. కానీ శివుడి విషయంలో గడ్డం పట్టుకుని అడుగుతాడంట. శివుడి జుట్టు పట్టుకును, శివుడి కాలర్ పట్టుకును అడుగుతాననే అంత ధైర్యం లేకపోతే హిందువులను వ్యతిరేకిస్తే హిందూ సబ్స్క్రైబర్లు తగ్గిపోతారనే భయమా? నువ్వు హిందూ ద్వేషమని అందరికీ తెలిసిపోతుందనా? సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారు ఇలాంటి వాళ్ళను క్షుణ్ణంగా గమనించకపోతే సమాజానికి చాలా పెద్ద సమస్య వచ్చి పడుతుంది. వినాయకుడు కూడా పెళ్లి జరిగింది, సిద్ధి బుద్ధి అనే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. దాని ద్వారా సమాజానికి మెసేజ్ పంపాడు, నువ్వు బుద్ధిగా డైట్ ఫాలో అయ్యి జిమ్కి వెళ్తే నీకు ఆరోగ్య సిద్ధిస్తుంది అని. సిద్ధి బుద్ధి అని నువ్వు కబుర్లు చెబుతున్నావు కదా, నీకు నిజంగానే బుద్ధి ఉంటే బొజ్జగనపై మీద ఈ విధంగా నువ్వు వీడియో చేయవచ్చా? డైట్ అనే కోణంలో నువ్వు వినాయకుడిని ఇంత వక్రీకరించి అపహాస్యంగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు డైట్ అనే విధానం చెప్పకపోతే నువ్వు పుట్టకముందు ఎవడో అసలు డైట్ ఫాలో అయ్యి చేసిందే లేదా? ఈ జనాలందరూ పెద్ద పెద్ద బాణపట్టలు వేసుకుని ఆ పొట్టను ఎలా తగ్గించుకోవాలో తెలియక చివరికి వినాయకుడు కూడా పొట్ట క్రియేట్ చేశారు. హిందూ గ్రంథాలన్నీ అవపోషణ పట్టి ఉన్న పెద్ద వక్తలాగా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న విధానాలన్నీ మూల గ్రంథాల ఆధారంగా నిరూపించలేకపోతే నువ్వు మనిషివే కాదు. అంటే నిజంగానే మనిషివి కాకుండా పోతావు. ఎందుకంటే నువ్వు నిరూపించే అంత సమర్థత నీకు లేదు కాబట్టి. గజానుడికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? బనానాసు, షుగర్ కేను, ఫ్రూట్స్, లీఫ్, గ్రాసు, వెనపూస. ఇందులో ఏ ఒక్క ఫుడ్ వల్ల కూడా పొట్ట పెరిగే ఛాన్స్ అసలు లేదు. కానీ మనమేమో వినాయక చవితి పేరుతోటి జంతికలు, బొబ్బట్లు, పరవాణం, పాయసాలు, పులిహోరలు, వడలు, పూర్ణాలు, దద్దోజనాలు ఇలాంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లని పెట్టి ఈ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల ఆయనకి అంత పొట్ట వచ్చిందని చెప్పేసి అందరూ ఆయన హేళన చేస్తున్నారు. ఈ కార్బోహైడ్రేట్లన్నీ కూడా ఆయనకి ఇష్టమైన ఫుడ్లు కాదు, నీకు ఇష్టమైన ఫుడ్లు. నువ్వు వండుకొని తిని ఇవన్నీ ఆయనకి ఇష్టమైన ఫుడ్లు అంటావేంటి? ఏంటి ఆయన జంతికలు, పూర్ణాలు, బొబ్బట్లు ఇష్టమా? భగవంతుని స్వరూపానికి ఇదే ఇష్టమని ఎలా చెబుతాం? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, పత్రం, పుష్పం, ఫలం, తోయం అని. వీటిలో దేనితో పూజించినా మనకు ఫలితం దక్కుతుంది. ఆ గణనాథుణ్ణి పూజించే వాళ్ళందరూ ప్రాంతాల వారీగా ఈ 4 వాళ్ళకి కుదిరినంతలో అన్నీ తెచ్చి సమకూర్చి పెట్టుకుంటారు. ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో నువ్వు చెప్పినట్టే డైట్ దొరకాలంటే దొరకదు కదా. అంటే వాళ్ళందరూ బ్రతకడం వృధానా నీ అర్థం? నాకు తెలిసి నీ జీవితం వ్యర్థం. దేవుళ్ళందరూ కూర్చొని పూర్ణాలు, బొబ్బట్లు వేసుకోవడం పని? ఇవి మనం క్రియేట్ చేసుకునే ఐటమ్స్ కదా. ఇవన్నీ అసలు వాళ్ళకి ఎలా తెలుసు? ప్రకృతి ప్రతి అణువణువులో భగవంతుడు ఉన్నాడని చెప్పేదే సనాతన ధర్మం. అయితే నువ్వు దేని ఆధారంగా చెబుతున్నావు ఇది ఇష్టం కాదు అని? మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని చేయడానికి బియ్య పిండి, మైదా పిండి, వేరుశనగ నూనె లాంటివి కావాలి. ఇవన్నీ దేవతలు వాడతారా? నేను లైఫ్ స్టైల్ నుంచి, ఆయన విగ్రహం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కూర్చొని తింటే దేవుడు కూడా పొట్ట వస్తుంది. అదో మనుషులకి ఎంత. నా దగ్గర అంటే మంత్రాలు ఉంటే ఓ మీ బస్ అనుకుంటే నా పొట్ట తగ్గిపోతుంది, మరి మనుషులారా మీ సంగతి ఏంటి? మీరు మీ పొట్టను ఎలా తగ్గించుకుంటారు అని వినాయకుడు మనల్ని సవాల్ చేశాడు. వెధవ మనుషులకి ఎంత అనే ఈ వెధవ మనుషుల్లో నువ్వు ఒకటి పని బాగా అర్థమవుతుంది. అయితే సనాతన ధర్మంలో ఇంతమంది భగవత్ స్వరూపాలు ఉండగా నీకు జిమ్ చేసి ఫిట్గా ఉన్న బాడీలు చూపించడానికి హనుమంతుడు లాంటి వారు, లేకపోతే పరశురాముడు లాంటి వారు, ఇటువంటి వాళ్ళు ఎవరు దొరకలేదా? బొజ్జతో నిండుగా బొద్దుగా ముద్దుగా ఉండే ఈ బొజ్జగనపై మీదే పడాల్సి వచ్చిందా? అంటే నీ ఉద్దేశం ప్రకారం ఒకవేళ ఎవరైనా ఇలా పుట్టుకతోటే బొద్దుగా ముద్దుగా లావుగా ఉంటే అటువంటి వాళ్ళు అన్ఫిట్టేనా? వాళ్ళు బ్రతకనవసరం లేదనా? ఓహో, వెధవ మనుషులు అన్నావు కదా. అయితే ఆ వెధవ మనుషుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీలాగా ఆలోచించే వాళ్ళంతా వెధవ మనుషులు, బొద్దుగా ముద్దుగా మామూలుగా నార్మల్గా ఉండే వాళ్ళందరూ మనుషులు, అంతే కదా?
ఇలా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళని ప్రశ్నించండి. ఇతర మతాల కంటే ఈ సనాతన ధర్మం అనేది మానవాళికే కాదు, ప్రకృతికి అన్నింటికి చాలా అవసరమైనది. ఇది గ్రహించి ఇలా వక్రీకరించే వారిని, హేళన చేసేవారిని ప్రశ్నించండి. ప్రశ్న అర్థవంతంగా ఉండాలి. మనం ప్రశ్నించేది అవతల వాళ్ళకి స్పష్టంగా అర్థం అవ్వాలి. ఇతనిని తిట్టాలి అంటే నా దగ్గర చాలా మాటలే ఉన్నాయి, కానీ సంస్కారహీనులతో మనం పోటీ పడకూడదు కదా. ఇతను ఏదైనా మాట్లాడాలి అంటే ఇతనికి తెలియని విషయాన్ని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి, లేదా మూల గ్రంథాల ఆధారంగా వెతికి చెప్పగలగాలి. అంతేగాని ఇలా అపహాస్యం చెయ్యాలి, వక్రీకరించాలి, లేదా ఈ హిందూ దేవీ దేవతలను హేళన చేసి చూపించాలి అనే కాన్సెప్ట్తో ప్రతి వీడియోలోనూ సనాతన ధర్మం మీద ఏదో ఒక కోసాన ఇతను విషయం చెబుతూనే ఉన్నాడు. అందరూ గమనించండి, ఇతనిని అర్థవంతంగా ప్రశ్నించండి. నేను ఇప్పుడు చేసిన ఈ వీడియో కొంచెం రోస్టింగ్గానే ఉండొచ్చు, కానీ నేను కొలిచే భగవంతుడి జోలికి వీడు వచ్చాడు కాబట్టి వీడికి ఇది సమంజసమే. జై శ్రీరామ్, జై భారత్.